నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకము మీకు అర్థమయ్యే భాషలో అనువాదం సంకలనం చేసింది మనమే. సో మిత్రులారా, ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే విషయాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలను విశదీకరించడం జరిగింది. ఇందులోని ఒక ప్రశ్న ఏంటి అంటే, విడాకులు తీసుకున్న తర్వాత పునర్వివాహము ఎప్పుడు చేసుకోవచ్చు? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వివాహ చట్టం 1955 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా హిందూ వివాహాలు ఎలా చేసుకోవాలి, వాటికి ఏ రకంగా చట్టబద్ధత వస్తుంది అనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఇందులోని సెక్షన్ 15 ప్రకారంగా భార్యాభర్తల మధ్య వివాహము చట్టబద్ధంగా మారి అలాగే రద్దయి విడాకులు మంజూరు చేశాక కొన్ని నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు వివాహం చేసుకోవచ్చు. మరి ఏ సందర్భాల్లో అంటే, ఒకటి, విడాకులు పొందిన తర్వాత ఎవరైతే విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి విడాకులు పొందిన తర్వాత అవతల వ్యక్తులకు అప్పీల్ చేసుకునే అవకాశము కనుక లేకపోతే విడాకులు పొందిన వ్యక్తి వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పీల్ చేసుకునే కాలపరిమితి లోపు పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోకపోతే తిరిగి పునర్వివాహము విడాకులు పొందినటువంటి వ్యక్తి చేసుకోవచ్చు. ఒకవేళ పై కోర్టులో అవతల వ్యక్తి అప్పీల్ చేసినప్పటికీ న్యాయస్థానము అప్పీల్ని కొట్టివేస్తే విడాకులు పొందిన భాగస్వామి మరొక వివాహం చేసుకునే వెసులుబాటు చట్టం కల్పించింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, కేసు వేసిన వ్యక్తి ఒకసారి తన హక్కులను వదులుకుంటే తిరిగి పొందవచ్చా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టంలోని ఆర్డర్ 2 రూల్ 2 ప్రకారంగా ఏదైనా ఒక కారణం వలన కేసు వేసే వ్యక్తి తన హక్కులను వదులుకుంటే, తనకు తానుగా స్వేచ్ఛగా తన హక్కులను వదులుకుంటే తిరిగి కేసు ప్రొసీడింగ్ నడుస్తున్న క్రమంలో కానీ కేసు ముగిసిపోయిన తర్వాత కానీ ఆ హక్కుని తిరిగి పొందాలి, ఆ హక్కుని తిరిగి రిస్టోర్ చేసుకోవాలంటే కుదరదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మన వద్ద అప్పు తీసుకున్నాడు. అతను తీసుకున్న అసలు కంటే వడ్డీ చాలా ఎక్కువగా అయినది. ఆ వడ్డీ అంత అవసరం లేదు, నాకు సగం మాత్రమే చెల్లించు అని చెప్పి వడ్డీతో కలుపుకొని మనము న్యాయస్థానంలో కేసు వేశాము. ఆ తర్వాత నాకు మొత్తం వడ్డీ కావాలని చెప్పి మనము కోరే అవకాశము, సందర్భం ఏర్పడినా న్యాయస్థానము దానిని అంగీకరించదు. ఎందుకంటే ఒకసారి మనము ఒక హక్కుని వదులుకున్న తర్వాత తిరిగి ఆ అంశం మీద హక్కును పొందే అవకాశం ఉండదు. సో చాలా స్పష్టంగా ఆర్డర్ 2 రూల్ 2 ఆఫ్ సిపిసి చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం కారణంగా మరొక వ్యక్తి గాయపడినా, మరణించినా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ వ్యక్తికి శిక్ష ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో జూలై 1, 2024 నుంచి బిఎన్ఎస్ అలాగే బిఎన్ఎస్ఎస్ అనే 2 చట్టాలు అమలుకి వచ్చాయి. ఈ చట్టంలోని సెక్షన్ 106 ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క దురుసు ప్రవర్తన, నిర్లక్ష్యపు చర్య వలన మరొక వ్యక్తికి ప్రాణం పోతే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అతను నేరస్తుడుగా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతను చేసినటువంటి చర్యని నేరంగా పరిగణించవచ్చు. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదం జరిపి పోలీసులకు కంప్లైంట్ చేయకుండా, అంటే అక్కడ ప్రమాదం జరిగింది, అక్కడ కొంతమంది గాయపడ్డారు, కొంతమంది అక్కడ మరణించారు అని తెలియపరచకుండా ప్రమాదం చేసి తప్పించుకున్న వాళ్లకు 10 సంవత్సరాల కాలం పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది బిఎన్ఎస్ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సివిల్ తగాదాల వలన పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే అది రద్దు చేయవచ్చా, రద్దుపరిచే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, యశ్వంత్ సి గోలే వర్సెస్ ప్రభు రాధా క్రినం 1985 కేసు ప్రకారంగా సివిల్ తగాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ వివాదం అనేది సివిల్ నేచర్తో సంబంధం కలిగి ఉంటే ఆ ఎఫ్ఐఆర్ అనేది ఎక్కువ కాలం నిలబడదు అనేది ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశము. ఆ ఎఫ్ఐఆర్లు రద్దు చేయబడతాయి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 528 ప్రకారంగా సివిల్ నేచర్తో కూడుకున్నటువంటి అంశాలను క్రిమినల్గా మార్చి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచవచ్చు. రద్దు చేసే
హక్కుని అధికారాన్ని కలిగి ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో విశదీకరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు 9392538226 నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందవచ్చు.